హలో ఆల్, మీరు చూస్తున్నారు సైన్స్ ఫీడ్స్. నేను మీ ఆకాష్. టీజీసీపీ గెట్ తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్కి సంబంధించి 2026 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు. ప్రీవియస్ ఇయర్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేసేది, బట్ ఈసారి 2026కి గాను కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో అండ్ అట్లాగే ఇంటర్మీడియట్ ఫినిష్ చేసిన వాళ్ళు కూడా, సో మేము ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అండ్ పీజీ చేయాలనుకుంటే మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ టీజీసీపీ గెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మరి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు, డేట్స్ ఏంటి అండ్ ఎగ్జామ్ డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాము. రైట్, ఇక్కడ మీరు చూస్తున్నది టీజీసీపీ గెట్ 2026 నోటిఫికేషన్. ఇది కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. యాక్టివిటీ షెడ్యూల్ ఆఫ్ టీజీసీపీ గెట్ 2026. సో ఇక్కడ మీరు ఫస్ట్ సీరియల్ నెంబర్ చూస్తే నోటిఫికేషన్ ఆఫ్ టీజీసీపీ గెట్ 2026 సిబిటి అని ఉంది కదా, అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట, అంటే ఆన్లైన్ టెస్ట్. సో మీ స్క్రీన్ ముందు కూర్చొని కంప్యూటర్లో ఎగ్జామ్ అయితే రాస్తారు. ఓఎంఆర్ షీట్ అయితే ఏముండదు. ఓకేనా. సో మనకు మే 15th మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చూసి మీరు మీ మొబైల్లోనే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంటర్నెట్ సెంటర్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రైట్, అండ్ ఇంకొకటి, ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఎట్లాంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు. మిస్టేక్స్ చేస్తే మళ్ళీ మీ హాల్ టికెట్లో కూడా మిస్టేక్స్ వస్తాయి, మళ్ళీ ర్యాంక్ కార్డులో కూడా మిస్టేక్స్ వస్తాయి. సో ఇట్లా మీరు పీజీ అడ్మిషన్ తీసుకునేంత వరకు ఆ మిస్టేక్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. కాబట్టి సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా అయితే చేయాలి. రైట్, అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూస్తే 800 రూపీస్ ఫర్ ఓసీ ఆర్ బీసీ క్యాండిడేట్స్. ఓసీ క్యాండిడేట్ అయినా బీసీ క్యాండిడేట్ అయినా 800 రూపీస్ అయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అండ్ 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ పీహెచ్ క్యాండిడేట్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి కూడా ఇంతే 600 రూపీస్ అయితే అమౌంట్ అయితే పెట్టారు. అయితే ఇక్కడ చూపిస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో, ఈ ఓసీ బీసీకి 800 రూపీస్ అండ్ 600 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్స్. సో మీరు ఈ అప్లికేషన్ ఫీజులోనే ఒక సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పీజీ సెట్ అనేది ఎన్ని సబ్జెక్ట్స్ అయినా రాసుకోవచ్చు, అర్థమవుతుందా? ఎన్ని సబ్జెక్ట్స్ అయినా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజులో విత్ ఇన్ దిస్ అప్లికేషన్ ఫీ మీరు ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మేము అడిషనల్గా సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటామంటే ఒక సబ్జెక్ట్ కాకుండా 3-4 సబ్జెక్ట్స్ అట్లా పెట్టుకుంటాము అంటే, సో మీకు ఈచ్ అడిషనల్ సబ్జెక్ట్కి 450 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. రైట్, అర్థమైంది కదా. సో మీరు ఇట్లా ఆన్లైన్ అప్లికేషన్ మే 15th స్టార్ట్ అవుతుంది. మే 15th నుండి జూన్ 10th వరకు మీరు వితౌట్ లేట్ ఫీజ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ మేము విత్ లేట్ ఫీ పే చేసుకుంటాము అన్నా కూడా దానికి కూడా ఇక్కడ మీకు అడిషనల్ ఛార్జెస్తో పాటు డేట్ అయితే ఎక్స్టెన్షన్ ఉన్నది. అండ్ కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేశారు అనుకోండి, సో దాంట్లో కొన్ని మీరు చేంజెస్ చేసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి అంటే 16th అంటే జూన్ 16 నుండి 19th వరకు ఒక 3 days టైం అయితే ఇచ్చారు. ఈ 3 days టైంలో మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు, కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు ఏమన్నా మిస్టేక్స్ చేస్తే. రైట్, సో ఎడిట్ చేసుకోవచ్చు కదా, కరెక్షన్ చేసుకోవచ్చు కదా అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ని, ప్రతి డేటాని మనం కరెక్షన్ అయితే చేసుకోలేము. కొన్ని స్పెసిఫిక్గా వాటిని మాత్రమే మనం కరెక్షన్ చేసుకోగలుగుతాం. రైట్, అండ్ జనరేషన్ ఆఫ్ హాల్ టికెట్. సో హాల్ టికెట్ డౌన్లోడ్ ఎప్పుడు ఉంది మనకు? జూన్ 28th హాల్ టికెట్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అంటే మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిరు. చూడండి ఇక్కడ, త్రూ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ ఓన్లీ, అంటే మీరు టెస్ట్ సెంటర్స్ అలాట్ చేస్తారు. అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు ముందుగానే సెంటర్స్ అయితే పెట్టుకుంటారు అన్నమాట. సో మీకు చుట్టుపక్కల ఉన్న ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు. సో 3-4 ఏరియాస్ సెలెక్ట్ చేసుకుంటే అందులో మీ ప్రయారిటీని బట్టి, సో అక్కడ అవైలబుల్ ఉన్న సెంటర్స్ని బట్టి వాళ్ళు సిపి గెట్ వాళ్ళు మీకు సెంటర్స్ అయితే అలాట్ చేస్తారు. సో అక్కడ ఏదైతే సెంటర్ పడుతుందో అక్కడికి వెళ్ళి మనం సిస్టమ్ ముందు కూర్చుని ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. రైట్, అండ్ ప్రిలిమినరీకి అర్థమైంది కదా ఇప్పటి వరకు అయితే. సో మీకు ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే మనకి ఇంకా ఎగ్జాక్ట్గా 1 month టైం అయితే ఉంది, అర్థమవుతుంది కదా. సో 1 month టైం అయితే ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ నుంచి మొదలు పెడితే మనకు ఎగ్జామ్ డేట్ వరకు 1 month టైం ఉంది. అదే ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ డేట్ నుంచి మొదలు పెడితే ఇప్పటి నుంచి మనకు ఎగ్జామ్ డేట్ వరకు 45 days టైం అయితే ఉంది ఎగ్జాక్ట్గా, అర్థమైందా. సో ఈ 45 days మీరు ఖచ్చితంగా గట్టిగా చదివితే ఉస్మానియా యూనివర్సిటీ కాదు, లేదా ఉస్మానియా యూనివర్సిటీ అయినా, కాకతీయ యూనివర్సిటీ అయినా, ఏదో ఒక యూనివర్సిటీలో క్యాంపస్ సీట్ వస్తుంది. సో క్యాంపస్ సీట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్న గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవుతానని ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి. క్యాంపస్లో వస్తే
కొంత క్యాంపస్లో మీరు చదివితే ఆ ఎన్వైరన్మెంట్, ఆ ఎక్స్పోజర్ వేరే ఉంటుంది, అర్థమవుతుందా? అండ్ ఆ తర్వాత మీకు చిన్న చిన్న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ జరుగుతాయి, అంటే చిన్న చిన్న జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి. సో ఇట్లా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ జరుగుతాయి. సో అట్లా ఆ డ్రైవ్స్లో మీరు పార్టిసిపేట్ చేసి మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే మిమ్మల్ని జాబ్కి తీసుకుంటారు. సో నేను రీసెంట్గా కూడా ఇట్లాగే క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒక జాబ్కి సెలెక్ట్ అయినా, లెక్చరర్ జాబ్కి సెలెక్ట్ అయినా ఉస్మానియా యూనివర్సిటీ తరపు నుండి, రైట్? సో మీరు కూడా మంచిగా చదువుకోండి. పీజీ అనేది క్యాంపస్లో చేయడానికి ప్రయత్నం చేయండి, లేదా సబ్ క్యాంపస్లో చేయడానికి ప్రయత్నం చేయండి. బట్ చిన్న చిన్న గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజెస్లో చేస్తే మనకి ఎక్స్పోజర్ ఉండదు, ఓకేనా? ఎక్స్పోజర్ ఉండదు, అందుకని మీకు ఇంతగానే చెప్పేది. అండ్ మన ఛానల్లో సిపికెట్కి సంబంధించి ప్రతి అప్డేట్, లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే ఇస్తూ ఉంటాను కాబట్టి, అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్రతిదీ కూడా మీకు వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను నేను, రైట్? ఇప్పటికీ లాస్ట్ 2 yearsగా సిపికెట్ గైడెన్స్ ఇస్తున్నాను మన సైన్స్ ఫీడ్స్ ఛానల్లో. ఎంతోమంది మన గైడెన్స్ తీసుకుని డైరెక్ట్ క్యాంపస్ సీట్ కొట్టిన వాళ్ళు ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మంచి సక్సెస్ రేట్ ఉన్న ఛానల్ ఇది. ఈ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. అండ్ నేను మీకు ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. లాస్ట్ 2 yearsగా ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పాను నేను. అండ్ ఆ ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎగ్జామినేషన్లో ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు క్యాంపస్లో డైరెక్ట్గా సీట్స్ వచ్చినాయి. అంటే జస్ట్ చదువుతూ పోవటం కాదు, చదువుతున్నప్పుడు మనం ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎట్లా వాడాలి, అండ్ ఎగ్జామ్ హాల్లో కూడా కొన్ని టిప్స్ ఉంటాయి. సో వాటిని మీరు ఫాలో అయినట్లయితే మంచిగా ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి, ఓకే? అండ్ ఇంకొకటి, ఇక విషయానికి వస్తే, సో మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. కాకపోతే ఇక్కడ ఏంది అంటే ఇది ఎక్స్టెండ్ కూడా అవుతుంది. ప్రతిసారి జూలై 2nd వీక్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ ఎక్స్టెండ్ అయితే ఒక్కొక్కసారి, ఎందుకంటే వీళ్ళకు ఈ సిపికెట్ వాళ్ళు ఎప్పటికప్పుడు స్టాటిస్టిక్స్ చూసుకుంటూ ఉంటారు. సిపికెట్ కండక్ట్ చేసే ఈ అథారిటీ స్టాటిస్టిక్స్ చూసుకుంటారు. సో డిగ్రీ ఇప్పటి వరకు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు తెలంగాణలో, బట్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి? సో అప్లికేషన్స్ అనేవి డిగ్రీ స్టూడెంట్స్, డిగ్రీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. సో ఎందుకు? ఆన్లైన్ అప్లికేషన్స్ ఎక్కువ రావాలి. ఎందుకంటే వన్స్ సిపికెట్ నోటిఫికేషన్ అయిపోతే మళ్ళీ స్టూడెంట్స్ పీజీ చేసుకోవడానికి ఇంకొక సంవత్సరం ఆగాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తారంటే సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. సో అట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామ్ డేట్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, సో ఇట్లా మీకు ఏం చేస్తారంటే ఫస్ట్ వీక్ ఆర్ 2nd వీక్ ఆఫ్ జూలై ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీకు ప్రిలిమినరీ కీ అనేది డిక్లేర్ చేస్తారు. అంటే మీరు ఎగ్జామ్ హాల్లో పెట్టిన ఆప్షన్స్ అండ్ అక్కడ కీ పేపర్, ప్రతి సబ్జెక్ట్కి ఒక కీ పేపర్ అనేది ఉంటుంది. సో ఆ కీ పేపర్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ కీ పేపర్తో మీ రెస్పాన్స్ షీట్, అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ హాల్లో టిక్ పెట్టి వచ్చారో సో ఆ రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకుని మొత్తం ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ మీ రెస్పాన్స్ షీట్ ప్లస్ కీ పేపర్తో. సో అప్పుడు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని అప్పుడు మీకు ర్యాంక్స్ అనేది అలాట్ చేస్తారు, ర్యాంక్స్ ఇస్తారు. అర్థమైందా? డైరెక్ట్ మార్క్స్తోనే సీట్ అయితే అలాట్ చేయరు, మీకు సీట్స్ ఇవ్వరు, క్యాంపస్ సీట్స్, సబ్ క్యాంపస్ సీట్స్ అట్లా ఇవ్వరు. సో ఫస్ట్ మార్క్స్ ఇస్తారు, ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ర్యాంక్స్ ఇస్తారు. సో ఆ ర్యాంక్స్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో మీరు డిగ్రీలో దోస్తుకి అప్లై చేస్తే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా, సేమ్ అట్లాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చిన ర్యాంకుని బేస్ చేసుకొని. సో అట్లా మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారన్నమాట. అంటే మీకు వచ్చిన ర్యాంకుకి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఎక్కడైనా సీట్ వస్తుందా అనేది క్రాస్ చెక్ చేసి అప్పుడు మీకు సీట్ అయితే అలాట్ చేస్తారన్నమాట. ఇంత ఉంటుంది ప్రాసెస్, అర్థమైందా? సో 1 రోజులో 2 రోజుల్లో అయిపోయే ప్రాసెస్ అయితే కాదు ఇది. దాదాపు ఒక 3-4 months టైం అయితే పడుతుంది, అర్థమైందా? అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేయవచ్చు. అబ్జెక్షన్స్ రేజ్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ 11th సీరియల్ నెంబర్ 11 చూడండి. సపోజ్ మీరు ఎగ్జామ్ హాల్లో అంటే మీరు క్వశ్చన్ పేపర్లో టిక్ చేసి వచ్చిన ఆప్షన్ కరెక్టే, మీరు కరెక్ట్ ఆన్సర్ని టిక్ చేశారు, అది మీకు తెలుసు. కాకపోతే వీళ్ళు ఆ ఆన్సర్ని రాంగ్ అని చూపిస్తున్నారు. సో సిపికెట్ వాళ్ళు ఆ ఆన్సర్ మీరు పెట్టిన ఆప్షన్ రాంగ్ అని చూపించినప్పుడు బట్ ఆ ఆన్సర్ రైటే, బట్ వీళ్ళు ఏదో పొరపాటున రాంగ్ అని చూపిస్తే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే అబ్జెక్షన్ రేజ్ చేయాలి. ఫలానా క్వశ్చన్ నెంబరు, సపోజ్ ఎంఏ హిస్టరీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే సో క్వశ్చన్ నెంబర్ 29 అనేది మీరు కరెక్ట్ ఆప్షన్ టిక్ చేసిన బట్ వాళ్ళు రాంగ్ అని చూపిస్తే మీరు ఏం చేయాలి అంటే సిపికెట్ వెబ్సైట్లో మీరు అబ్జెక్షన్ రేజ్ చేయాలి. సో ఫలానా 29 క్వశ్చన్ నెంబరు నేను రైట్ ఆప్షన్ టిక్ చేసిన బట్ మీరు రాంగ్ అని చూపిస్తున్నారు అనేది మీరు అబ్జెక్షన్ రేజ్ చేస్తే వాళ్ళు
దాన్ని క్రాస్ చెక్ చేస్తారు ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారో. సో నిజంగా ఆ క్వశ్చన్ రైటా రాంగ్, అబ్బాయి కరెక్ట్ పెట్టాడా లేదా రాంగ్ పెట్టాడా అనేది క్రాస్ చెక్ చేసి అక్కడ మీకు ఒక మార్క్ తగ్గుతుంది. యాక్చువల్గా రాంగ్ పెట్టారని చూపిస్తుంది కాబట్టి మీకు అక్కడ ఒక 1 మార్క్ మీరు లూజ్ అవుతారు. బట్ మీరు ఎప్పుడైతే అబ్జెక్షన్ రేజ్ చేస్తారో ఆ ఆప్షన్ కరెక్ట్ అని తెలిసినప్పుడు, ఆప్షన్ కరెక్ట్ అని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని వెరిఫై చేసినప్పుడు సో మీకు ఆ 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. సో ఇట్లా ప్రతిసారి కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా అబ్జెక్షన్స్ అనేవి రేజ్ చేస్తారు. దాదాపు ఒక 3 to 4 క్వశ్చన్స్, ఒక్కొక్కసారి 10 క్వశ్చన్స్ కూడా అబ్జెక్షన్స్ రేజ్ అయ్యి సో మనం రాంగ్ అనుకున్న ఆప్షన్స్ కూడా రైట్ అవుతాయి. సో ఇట్లా కూడా మీకు ఒక 4-5 క్వశ్చన్స్ వరకు రైట్ అవుతాయి. సో ఇట్లా కూడా మీకు 4-5 మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. అండ్ ఒక్కొక్కసారి క్వశ్చన్స్ కూడా తప్పిస్తారు ఎగ్జామ్లో, అంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వటము, అసలు మన సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ కానీ వేరే సబ్జెక్ట్స్లోంచి క్వశ్చన్స్ రావటము, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఒక్కొక్కసారి ఆ ఎంసీక్యూలో మనకు 4 ఆప్షన్స్లో ఒక్క ఆప్షన్ కూడా రైట్ ఆప్షన్ ఉండదు. 4 ఆప్షన్స్ ఇస్తారు కదా ఎంసీక్యూకి. సో ఒక్క ఆప్షన్ కూడా రైట్ ఆప్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అక్కడ ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అందుకని మీకు తెలుసు కదా సిపిగెట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మొత్తం మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 ఎంసీక్యూస్, 100 మార్క్స్. సో మనకు 90 minutes టైం, అంటే 1.5 hour టైం ఇస్తారు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. 100 questions 100 marks, 90 minutes టైం. 90 minutes టైం అంటే 1.5 hour. సో ఈచ్ క్వశ్చన్కి 50 seconds టైం వస్తుంది. సో మీరు 50 seconds టైంలోనే మీరు క్వశ్చన్ చదవాలి, ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. అండ్ అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇవి ఎంసీక్యూస్ కాబట్టి ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్కి సరిపడా ఆ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు అనలైజ్ చేయాలి. దాంట్లోంచి ఒక కరెక్ట్ ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవాలి. సో వితిన్ 50 seconds మీరు ఇట్లా ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో 90 minutesని మీరు 100 questions డివైడ్ చేస్తే ఈచ్ క్వశ్చన్కి 50 seconds టైమే. సో మీరు ఎంత స్పీడ్గా ఎంత ర్యాపిడ్గా ఆన్సర్ చేస్తారనేది ఇక్కడ చాలా ముఖ్యం. సో మీరు ఎగ్జామ్ హాల్లో కరెక్ట్గా ఆన్సర్ చేయాలి, విత్ ఇన్ టైమ్ ఆన్సర్ చేయాలి, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 100కి 100 questions అటెంప్ట్ చేయాలి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. సో ఇట్లా మీరు 100కి 100 questions అవి కూడా కరెక్ట్ ఆన్సర్స్ టిక్ చేయాలి అంటే మీరు ఇప్పుడు కరెక్ట్ చదివితేనే అవుతుంది. ఈ 40 days ఏదైతే ఇప్పుడు అప్లికేషన్ డేట్ నుంచి మొదలు పెడితే May 15 నుంచి మొదలు పెడితే జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వరకు చూస్తే మనకు 45 days టైం అయితే ఉంది. ఈ 45 days కరెక్ట్గా చదవండి. ఈ 45 days మీరు కరెక్ట్గా చదివితే క్యాంపస్ సీట్ ఈజీగా వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు తెలంగాణలో మొత్తం 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. 8 యూనివర్సిటీస్లో ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ అయితే వస్తుంది. లేదు మీకు ఉస్మానియా యూనివర్సిటీ ఏ కావాలి అంటే ఇంకా రోజు కనీసం 1 గంట సేపు అయినా చదవండి. రోజుకు 1 గంట చదవండి చాలు. అర్థమవుతుందా? ఈ సిలబస్ కాపీ ఉంటుంది సిపిగెట్కి సంబంధించి. యాక్చువల్గా వాళ్ళు సిపిగెట్ 2026 సైట్ అనేది వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మీరు స్క్రీన్ మీద చూస్తే ఇదిగో ఇక్కడ చూడండి, టీజీ సిపిగెట్ సైట్ విల్ బి అవైలబుల్ సూన్ అని కనిపిస్తుంది కదా. వన్స్ సిపిగెట్ సైట్ అవైలబుల్ రాగానే వాళ్ళు సైట్ అప్డేట్ చేయగానే మీకు సిలబస్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చెప్తా. సో ఈ సిలబస్ కాపీ ప్రకారమే మీరైతే చదవాల్సి ఉంటుంది. సో ప్రతి టాపిక్ మీరు ఐదర్ బుక్స్ రిఫర్ చేస్తారా లేదంటే యూట్యూబ్లోంచి చదువుకుంటారా అనేది మీ ఇష్టం. సో నార్మల్గా ఏ బుక్స్ చదవాలి అని చాలా మంది అడుగుతున్నారు. సో డిగ్రీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, మనకు 6th సెమిస్టర్కి 6 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో మీరు డిగ్రీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అయితే చదవాలి. దాంట్లోంచే క్వశ్చన్స్ వస్తాయి. మీరు రెడీమేడ్ మెటీరియల్స్ ఉన్నాయా అన్న, రెడీమేడ్ మెటీరియల్స్ ఉన్నాయా, ఈ సబ్జెక్ట్కి రెడీమేడ్ మెటీరియల్ చెప్పండి, ఈ సబ్జెక్ట్కి రెడీమేడ్ మెటీరియల్ చెప్పండి అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ రెడీమేడ్ మెటీరియల్స్లోంచి క్వశ్చన్స్ అయితే రావట్లేదు. ఒక 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను, రెడీమేడ్ మెటీరియల్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావట్లేదు. మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ చదివితేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఆ టెక్స్ట్ బుక్స్లోంచే మీకు ఎంసీక్యూస్ అయితే వస్తాయి. అండ్ సిపిగెట్ ఇంతకుముందు ఒక 2 సంవత్సరాల క్రితం చాలా ఈజీగా ఉండే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అంటే క్వశ్చన్ పేపర్ 100 ఎంసీక్యూస్ చాలా వరకు సింపుల్ క్వశ్చన్స్ వస్తూ ఉండే. బట్ లాస్ట్ ఇయర్ 2025 క్వశ్చన్స్ చాలా హార్డ్గా వచ్చినాయి. ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా, అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఏ సబ్జెక్ట్ అయినా కూడా క్వశ్చన్స్ చాలా వరకు హార్డ్గా వచ్చినాయి. సో కాబట్టి మీరు ఏం చేయండి అంటే రెడీమేడ్ మెటీరియల్స్ మీద ఆధారపడకండి. సో మీ డిగ్రీ కాలేజీలో లైబ్రరీ ఉంటుంది కదా, సో డిగ్రీ కాలేజీలో లైబ్రరీ ఉంటుంది. సో ఆ లైబ్రరీకి వెళ్ళండి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీరు పీజీ ఏ సబ్జెక్ట్లో అయితే చేద్దాం అనుకుంటారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి డిగ్రీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. ఫస్ట్ సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు ఒక్కో సెమిస్టర్ సిలబస్, అంటే ఒక్కో సెమిస్టర్ బుక్ అయిపోతున్న కొద్దీ నెక్స్ట్ సెమిస్టర్ బుక్ చదువుతూ ఉండండి. ఒక్కో సెమిస్టర్ బుక్ అయిపోయాక నెక్స్ట్ సెమిస్టర్ బుక్ చదువుకోండి. సో మీరు లైబ్రేరియన్ దగ్గరికి వెళ్ళి మీ కాలేజ్ ఐడి కార్డ్ ఇస్తే వాళ్ళే మీకు బుక్ ఇస్తారు. సో ఆ బుక్ చదవడం అయిపోయాక ఆ బుక్ రిటర్న్ చేసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ సెమిస్టర్ బుక్ తీసుకొని చదువుకోండి. అంతేగాని రెడీమేడ్ మెటీరియల్స్ అయితే నన్ను అడగండి. బట్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే, మెటీరియల్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను చెప్తాను. రెడీమేడ్ మెటీరియల్స్
ఉన్నాయి, కొన్ని సబ్జెక్ట్స్కి అవైలబుల్ ఉన్నాయి. సో మీకు అట్లా రెడీమేడ్ మెటీరియల్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మర్చిపోకండి, మన ఛానల్లో సిపిగెట్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను నేను. అండ్ మన ఛానల్ని లాస్ట్ 2 yearsగా ఫాలో అయిన ఎంతో మంది స్టూడెంట్స్ మంచి మార్క్స్తో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ అండ్ మనకు కోటి విమెన్స్ కాలేజ్, ఏదైతే మనం వీరనారి చాకలి ఎల్లమ్మ యూనివర్సిటీ, విమెన్స్ యూనివర్సిటీ అంటున్నామో, సో వీటన్నింటిలో మంచి మార్క్స్తో మంచి ర్యాంక్స్తో సీట్ తెచ్చుకున్న ఎంతో మంది స్టూడెంట్స్ మన ఛానల్లో ఉన్నారు. సో మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని చెప్తున్నాను, మీకు ఎక్కడ కూడా డిస్సాటిస్ఫై గారు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఎక్కడ మీరు డిస్సాటిస్ఫై గారు, 100% సాటిస్ఫై అవుతారు. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు క్యాంపస్లో సీటు కూడా వస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే చదువుతో పాటు మీకు మంచి గైడెన్స్ కూడా అవసరం. సో ఆ గైడెన్స్ మన ఛానల్లో దొరుకుతుంది. అందుకని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. ఏ విషయమైనా సిబిఐటికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ ఇస్తాను నేను. సో ఇక్కడ మీరు ప్రిపరేషన్ టిప్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఈ 45 days ఎట్లా చదివితే మీకు క్యాంపస్ సీట్ వస్తుంది అనే దగ్గర నుంచి మొదలు పెడితే, రేపు మీకు క్యాంపస్ సీట్ వచ్చిన తర్వాత మీకు హాస్టల్ ఇస్తారు. సో హాస్టల్ అడ్మిషన్ వరకు, క్యాంపస్ సీట్ వచ్చి హాస్టల్ అడ్మిషన్ వరకు, మీరు క్యాంపస్లో అడుగు పెట్టేంత వరకు ఈ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది, కంప్లీట్ గైడెన్స్ ఇస్తుంది. అర్థమైందా? సో ఇదన్నమాట. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ స్పీడ్స్. నో నాయిస్, ఓన్లీ వాయిస్.